సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, దత్త గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, పండుగ సంక్రాంతి అతిపెద్ద పండుగ. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా వస్తుంది. 13, 14, 15 ఒకసారి, 14, 15, 16. మరి 2026 జనవరి సంక్రాంతి పండుగ 3 రోజులు ఎప్పుడు వస్తుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, 3 రోజుల విశిష్టత ఒకసారి తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా. ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సుమారుగా మనకు ఒక 2-3 రోజులు అటు ఇటుగా వస్తాయి. ఇవి పూర్తిగానైతే ఎప్పుడు జరగవు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్ళేటువంటి ప్రతి నెలలో సంక్రమణం జరుగుతుంది. మేషరాశిలోకి సూర్యుడు సంక్రమణం ఉంటుంది, వృషభ రాశిలోకి, అటు పిమ్మట మనకు మిథునము, ఇట్లా సంక్రమిస్తూనే అంటే తిరుగుతూనే ఉంటాడు. ప్రతి నెలకు ఒకసారి మారేటువంటి గ్రహం ఏమిటాయి అంటే సూర్య భగవానుడు. ప్రతి నెలలో ఒకసారి మారుతూ ఉంటాడు. మరి అలాంటి సూర్య భగవానుడు ధనుర్మాసంలో ధనస్సు రాశిలోకి ఎంటర్ అయ్యేటువంటి క్రమాన్ని ధనుర్మాసం అంటారు. ఇక ఇప్పుడు మన ధనస్సులో ఉండేటువంటి సూర్య భగవానుడు కాస్త 14, 15, 16 ఈ డేట్స్లలో ఈ యొక్క మకర రాశిలోకి వచ్చేస్తాడు. సో దీన్ని మకర సంక్రమణము అంటారు. సో అటు పిమ్మట మనకు తన కొడుకు అయినటువంటి శనైశ్వరుని ఇంట్లో సూర్య భగవానుడు రావడము ఎంతో విశేషము. కనుక ఈ సమయంలో తప్పకుండా సూర్య ఆరాధనకు విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. సూర్య ఆరాధన నెల మొత్తం కూడా సూర్య ఆరాధన, దీనికి తోడు నారాయణునికి సంబంధించినటువంటి ఆరాధన, ఇంట్లో తప్పకుండా ఈశ్వరుని యొక్క శివలింగానికి అభిషేకము, ఇవి మీకు ఎంతో విశేషమైనటువంటి లక్ష్మిని తెచ్చిపెడతాయి. కనుక ఎవరైతే ఈ మొదటి భోగి పండుగ రోజు మీ ఇంట్లో ఉండేటువంటి పాతవి ఫర్నిచర్స్ కావచ్చును, కొందరు తాటాకులను సిద్ధం చేసుకుంటూ ఉంటారు, తాటాకులపై మంటలు వేస్తూ ఉంటారు, తాటాకులతో పిడకలు, ఆవు పిడకలు కూడా వేస్తూ ఉంటారు, ఈ ఫర్నిచర్స్ వేస్తూ ఉంటారు. సో ఉదయాత్పూర్వం చక్కగా కూడా సూర్య నమస్కారాలతో ఈ విధంగా భోగి మంటలను వేస్తూ చక్కగా ఇందులో మీ మనసులో ఉండేటువంటి కుళ్ళు కుతంత్రాలు కావచ్చును, ఈర్ష్య కావచ్చును, ద్వేషం కావచ్చును, ఒకరు చక్కగా తయారైతే మనసులో వీళ్ళు కుళ్ళుకుంటారు. ఇలాంటి బుద్ధి అయినా కూడా ఎంతో కొంత, మొత్తం కాకుండా కొంచెమైనా మార్పు చెందాలి అనే ఆలోచన చేస్తూ ఆ మంటలలో వదిలేయండి. విన్నారా? పాత వస్తువులు కాదు, చక్కగా కూడా మన లోపల మార్పు రావాలి చెడు కొంచెం అనేది అనుకుంటూ చక్కగా కూడా నమస్కరించుకోండి. అటు పిమ్మట మరి ఇట్టి భోగి పండుగ రోజు ఇంటి ముందు చక్కగా కూడా రంగవల్యాది ముగ్గులు, చక్కగా కూడా ఇంటి ముందు ముగ్గు యొక్క మధ్యలో మనకు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. అటు పిమ్మట సాయంకాలం వచ్చేసి మనకు పిల్లలకు భోగి పండ్లు పోస్తూ ఉంటారు. సో బదరికా వనంలో సాక్షాత్తు నారాయణునికి, ఈశ్వరునికి వీరు తపస్సు చేసే క్రమంలో అక్కడ పడినటువంటి ఆ యొక్క పండ్లు వారికి దేవతలు ప్రత్యక్షం అయ్యే ముందు అయినటువంటి ఆ యొక్క వర్షం, పండ్ల వర్షం. సో ఇక్కడ పిల్లలకు చక్కగా కూడా మనకు రేగు పండ్లు, అదేవిధంగా కొన్ని బియ్య పిండితో చేసేటువంటి పిండి మనకు ఉంటవి, కొన్ని సకినాలు లైక్ అవోటి ఇవోటి అంటూ ఉంటారు. అదేవిధంగా బియ్యము, 1 రూపీ కాయిన్స్, పుష్పాలు, చెరుకు గడలు, ఇవన్నీ కూడా పిల్లల తలపై వేయడం ద్వారా పీడ అనేటువంటిది పోతుంది అని అనుకుంటారు. మరి ఇట్టి సంక్రాంతి, భోగి, కనుమ ఈ సందర్భాలలో ఒంటికి చక్కగా కూడా నువ్వుల నూనెతో చక్కగా కూడా నువ్వుల నూనె రాసుకొని నువ్వుల ఉండను తిని చక్కగా కూడా స్నానం చేయడం ఎంతో విశేషం. సో ఇట్లాంటివి ఉంటవి. కొందరు ఇండ్లల్లో ఆడపడుచులు హారతిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ సంక్రాంతి అనగానే మనకు ముఖ్యంగా కూడా 14, 15, 16 14 మనకు భోగి, 15వ తారీఖు వచ్చేసి సంక్రాంతి, 16వ తారీఖు వచ్చేసి మనకు కనుమ. బుధ, గురు, శుక్రవారాలు వస్తుంది. ఓకే గురు. సో ఈ రోజు నాడు తప్పకుండా పితృదేవతలను ఆరాధించుకోవాలి. 15వ తారీఖు రోజు పితృదేవత సంక్రాంతి రోజు
సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. చక్కగా కూడా ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని మందార పుష్పాన్ని వేసి చక్కగా కూడా పట్టుకొని ఆదిత్య హృదయాన్ని చదువుకొని ఆ నీటిని తీసుకొని సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. చక్కటి మానసిక ప్రశాంతత, జీవితంలో నెంబర్ 1గా మీరు ఉండే అటువంటి అనుగ్రహాన్ని ఆ యొక్క సూర్య భగవానుడు ఇస్తాడు. అటు పిమ్మట తప్పకుండా విష్ణు సహస్రనామాలను చదువుకోండి. ఇంట్లో తప్పకుండా మధ్యాహ్నము సమయంలో పితృదేవతల యొక్క ఫోటోలను తీసి శుభ్రపరిచి వాటికి ఒక పూలమాలను సమర్పించి వారికి దీపారాధన చేసి చక్కగా పండ్లను అక్కడ ఆ ఫోటోల ముందు పెట్టుకోండి. చక్కగా వారికి నచ్చినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో పిండి వంటలు కానీ లైక్ ఇంకేదైనా అవన్నీ కూడా వారికి సమర్పించండి నైవేద్యంగా. మరి ఈరోజు సంక్రాంతి రోజు తప్పకుండా కూడా 15వ తారీఖు రోజు ఒక బూడిద గుమ్మడి కానీ రాచ గుమ్మడి కానీ దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకు. మీ పితృదేవతల యొక్క పేరును స్మరించుకోండి, సాహిత్య దానాన్ని ఇవ్వండి. అదేవిధంగా గుమ్మడికాయను చక్కగా ఈ యొక్క మనకు రాచ గుమ్మడి అంటారు, అదే మనకు కూర గుమ్మడిని తప్పకుండా ఈరోజు పులుసుగా పెట్టుకొని తినే ప్రయత్నం చేయండి. గుమ్మడికాయ బరడా అయినా చేసుకొని తినండి. సో ఇది సంక్రాంతి సూర్యునికి సంబంధించినటువంటి ఆరాధన. కనుమ రోజు తప్పకుండా పశువులకు సంబంధించినటువంటి సేవ చేసుకోండి. పశువులకు సంబంధించినటువంటి సేవకునికి సేవ చేసుకున్న ఫలితమే వస్తుంది. అంటే రైతులకు రైతన్నకు తప్పకుండా నమస్కరించుకొని వారికి ఏదైనా తోచింది మీరు దానంగా ఇవ్వండి. ఒక స్వీట్ బాక్స్ ఇవ్వండి చక్కకుండా రైతులకు. ఒక మంచి స్వీట్ బాక్స్, వారు ఇప్పటి వరకు తినని కాజు కట్లే కావచ్చును, ఇంకా చాలా ఉన్నవి, నేను ఒకటి చెప్పా. మీకు తోచింది మంచి స్వీట్స్ తీసుకొని రైతులకు మనిషికి ఒకటి ఇచ్చుకున్నా పర్వాలేదు, ఇచ్చినా పర్వాలేదు. కనుక తప్పకుండా రైతులకు నమస్కరించుకోండి. వారేంది అంటే భూమిపుత్రుడు. సో ఎవరైతే రైతులకు స్వీట్ను పంచుతారో మీకు ధనధాన్యానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఉండదు. జాతకంలో కుజదోషం ఉన్నా తొలగిపోతుంది. సో ఇది చేసుకోండి. 14, 15, 16 భోగి, సంక్రాంతి, కనుమ ఎంతో విశేషము. పశువులకు ఫీడింగ్ ఏమైనా ఇచ్చినా డొనేట్ రూపకంగా కూడా మంచి ఫలితం ఉంటుంది. సో 14, 15, 16 ఈ విధంగా చేసుకుంటూ కుదిరితే ఈ 3 రోజులలో ఏదన్నా ఒక రోజు అమ్మవారికి ఒడి నింపండి. దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయం మహాలక్ష్మి కానీ, దుర్గా అమ్మవారు కానీ, మహంకాళమ్మ కానీ, లేదా మీకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వారు పిలుచుకునేటువంటి సాంప్రదాయంగా ఉండేటువంటి అమ్మవారికి ఒడి నింపండి. చక్కగా 1 కేజీన్నర బియ్యము లేదా 3 కిలోల బియ్యాన్ని పసుపు బియ్యంగా మార్చి చక్కగా కూడా ఒక జాగడ పీస్ తీసుకొని అందులో కొంత పసుపు కుంకొని వేసి చక్కగా 3 దోశలంతా బియ్యాన్ని పోసి అందులో చక్కగా ఒక చీర కానీ మంచి చీరను అమ్మవారికి సమర్పించండి. అదేవిధంగా మనకు మంచి సెంట్ పర్ఫ్యూమ్ కానీ మల్లెపూలు అమ్మవారికి ఇష్టమైనటువంటివి కోన్ మైదాకు లైక్ ఇవన్నీ కూడా సమర్పించి అమ్మవారికి నమస్కరించుకోండి. అక్కడ ఒడి బియ్యం దగ్గర నుండి కొంత బియ్యాన్ని తీసుకోండి. అక్కడ బ్రాహ్మణులు ఉంటే వారే ఇస్తారు, మీ ఒళ్ళో పెడతారు. చక్కగా కూడా అవి తీసుకొని వీటిని కుదిరితే మీ ఇంటిల్లిపాదిని పిలిచి భోజనం పెట్టండి. లేదు అని అనుకున్నట్టయితే దీనిని ఒక ప్రసాదంగా మార్చండి. 1 కేజీ, కేజీన్నర లేదా 3 కేజీలంత ప్రసాదం చేసి ఏదైనా దేవాలయంలో పంచే ప్రయత్నం చేయండి. గురుగారు కనుమ రోజు బయటికి కూడా వెళ్ళొద్దు అంటారా? అవును, ప్రయాణం పనికి రాదు. కనుమ రోజు ప్రయాణము పనికి రాదు. చేయడం ద్వారా మనకు ఒక పీడ అనేటువంటిది ఏర్పడుతుంది. సో కనుమ రోజు ప్రయాణం పనికి రాదు. ఈ 3 రోజుల పండుగ ఒకటే చోట ఉండి చేసుకునేటువంటి పండుగ. అటు పిమ్మట ప్రయాణం చేసుకోవచ్చు. కనుక ఇక వీటన్నిటికీ రైతన్నలకు సంబంధించినటువంటి ఆ యొక్క పంట ఇంటికి రావడము, ఆ ఇంటి పంటలో నుండి కొంత విషవాయువులు కానీ లైక్ ఏమైనా సోకే అవకాశాలు ఉంటాయని చెప్పిన కూడా మనకి ఇంటి ముందు ఆవు పేడతో ముగ్గులు వేయడాలు, ఆవు పేడను రాయడాలు, ఇవన్నీ సైంటిఫిక్గా కూడా ఎన్నో మనకు నిరూపణ అయినవి. తప్పకుండా గురువు గారు 3 రోజుల పండుగ సంక్రాంతి గురించి పూర్తి వివరణ ఏ రోజు జరుపుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. మహాదేవ్.